తెలంగాణ రాష్ట్రానికి ఫోర్త్ వండర్గా రామోజీ ఫిలిం సిటీ నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీ గ్రూప్ సంస్థలు తెలంగాణకు గర్వకారణంగా నిలిచాయని పేర్కొన్నారు. ఆదివారం రామోజీ ఎక్సలెన్సీ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రామోజీరావు గారి పేరిట అవార్డులు ఇవ్వాలి అనే ఆలోచన చేసిన ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. రామోజీ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని వారు భావించడం కూడా ప్రశంసనీయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం అంటే 4 అద్భుతాలు గుర్తొస్తాయి. అందులో మొదటిది చార్మినార్, రెండోది గోల్కొండ, మూడోది హైటెక్ సిటీ, 4 రామోజీ ఫిలిం సిటీ. తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులతో మొదలై ఆస్కార్ అవార్డుల వరకు ఎదిగిందంటే ఈ ప్రాంతంలో కట్టిన స్టూడియోలతో పాటు రామోజీ ఫిలిం సిటీ కూడా ఎంతో తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. ఈనాడు దినపత్రిక 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఉదయం లేవగానే ఈనాడు పేపర్ చదవడం, రాత్రి ఈటీవీ న్యూస్ చూసి నిద్రపోవడం రామోజీరావు తెలుగు ప్రజలకు అలవాటుగా మార్చారు. రాజకీయ నాయకులకు ఈ అలవాటు వ్యసనంగా మారింది. ఉదయం నాకు ఎన్ని పత్రికలు వచ్చినా ఈనాడు పేపర్ ఖచ్చితంగా చదువుతా. నికార్సైన నిజం ఏంటో తెలుసుకోవాలంటే ఈనాడు చదవాల్సిందే. ఇంటి వద్ద ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా రాత్రి 9 గంటలకు ఈటీవీ న్యూస్ తప్పనిసరిగా చూస్తా. వాళ్ళ ఆలోచనలను కాకుండా జరిగిన వాస్తవాలను ప్రజలకు అందించాలనే స్ఫూర్తి ఈనాడు ఈటీవీలో కనిపిస్తుంది. పొంతం లేని వివిధ రంగాల్లో ఒకే వ్యక్తి రాణించడం చాలా కష్టం. రోజుకు 18 గంటలకు శ్రమించిన రామోజీరావు ఏ రంగంలో అడుగుపెట్టినా నంబర్ 1గా నిలిచారు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానంటూ కూడా తెలిపారు. అలాగే రామోజీరావు పేరిట 7 అవార్డులు ఇవ్వడం ప్రశంసనీయమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజాసేవ కోసం రామోజీరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. 7 రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి అవార్డులు దక్కడం ఆయా రంగాల్లో వారి కృషికి గుర్తింపు అని అన్నారు. అవార్డు గ్రహీతలంతా దీనిని ఒక బాధ్యతగా గుర్తించి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. రామోజీరావు 89వ జయంతిని పురస్కరించుకొని రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు చేసిన ఈ పురస్కారాల ప్రధాన కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ తదితరులు పాల్గొన్నారు.